ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతున్న కమిటీకి చెక్ పెట్టారు. బస్తీ యువత ముందుకొచ్చి మార్పు కొరకు ప్రతిపించారు. బస్తీ అభివృద్ధి చెందాలంటే యువతకు అవకాశం కల్పించాలని కోరారు. యువకుల్లో ఉన్న ఉత్సాహానికి స్థానికులు అండగా నిలిచి ఎన్నికలు నిర్వహించి నూతన కమిటీని ఎంపిక చేశారు. చట్టబద్ధంగా ఎలక్షన్ కమిషన్ సహకారంతో 3వ వార్డు మట్ఫోర్డ్ గాంధీనగర్ లో ఎన్నికలు నిర్వహించి నూతన కమిటీని అధికారుల సమక్షంలో ఎంపిక చేశారు. కంటర్మెంట్ 3వ వార్డు మట్ఫోర్డ్ గాంధీనగర్ ప్రాంతంలో అసోసియేషన్ ఎన్నికలు ఆదివారం జరిగాయి. పోలీసులు ఎలక్షన్ కమిషన్ సమక్షంలో ఎన్నికలు నిర్వహించారు. ప్రతి ఇంటి నుంచి 2 ఓట్లను వేసే అవకాశాన్ని కల్పించారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎన్నికలు కొనసాగాయి. అనంతరం ఓట్ల లెక్కింపును నిర్వహించారు. గాంధీనగర్ లో జరిగిన ఎన్నికలు ఆసక్తిగా కొనసాగాయి. కొన్ని సంవత్సరాలుగా ఎన్నికలు లేకుండా కమిటీ కొనసాగుతూ వచ్చింది. స్థానిక యువత ఎన్నికలు నిర్వహించాలని పట్టుబడుతూ వచ్చారు. ఎన్నికలు నిరాకరించినప్పటికీ పలుసార్లు గాంధీనగర్ వాసులను ఏకం చేస్తూ సమావేశాలు నిర్వహిస్తూ ఎన్నికలు నిర్వహించాలని పట్టుబడ్డారు. దీంతో ఎన్నికలు నిర్వహించేందుకు ముందుకు రాగా రిజిస్ట్రేషన్ ప్రకారం ఎన్నికల కమిషన్ సమక్షంలో ఎన్నికలు జరిపారు. గాంధీనగర్ అధ్యక్షుడిగా మాడుగుల ప్రవీణ్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా మాడుగుల పవన్ కుమార్, కోశాధికారిగా భూపతి రమేష్లను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులను గాంధీనగర్ వాసులు ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. యువతకు అవకాశం కల్పించడం పట్ల నూతనంగా ఎంపికైన అసోసియేషన్ సభ్యులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. మట్ఫోర్డ్ గాంధీనగర్ అభివృద్ధి లక్ష్యంగా కమిటీ ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. తమను గెలిపించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలను కమిటీ సభ్యులు తెలిపారు. గాంధీనగర్ ప్రజలందరికీ నమస్కారం. మీ అమూల్యమైన ఓటేసి నన్ను గెలిపించినందుకు మీ అందరికీ ధన్యవాదం. మేము అన్ని విధాలుగా ముంగటుండి మా సాయి శక్తుల మీకు అన్ని విధాలుగా మేము ఆదుకుంటామని చెప్పి నేనేం కాదు మా కొత్త ఎన్నికైన కమిటీ తరఫున అందరికీ మాట ఇస్తున్నా. ధన్యవాదాలు అందరికీ.